హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. నాకు తెలిసి ఈ వీడియో నేను పోస్ట్ చేసే టైంకి ఏంటి అంటే ఆల్రెడీ న్యూ ఇయర్ అయితే వచ్చేస్తుంది కాబట్టి సో సబ్స్క్రైబర్స్కి అలాగే అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. అండ్ అలాగే నన్ను ఇంతలో సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ అలాగే ఈ ఛానల్కి ఇదే ఫస్ట్ టైం రావడమైనా లేదా ఈ వీడియో చూడడం ఇదే ఫస్ట్ టైం అయినా వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అలాగే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలి అంటే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి కంపల్సరీ. అట్లనే ఏంటి అంటే కనుక ఇప్పుడు మేము కాకినాడలో ఉండే ఈవెంట్స్ ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా చూసుకుంటూ మాకు కొంచెం అంటే బడ్జెట్లో ఎక్కువ మంది ఉండకూడదు, కాస్ట్ రీజనబుల్గా ఉండాలి అండ్ ఎంజాయ్ చేయాలన్నమాట మెయిన్ థింగ్. అయితే ఇవన్నీ ఎక్కడైనా చూసుకుని మొత్తానికి అయితే మేము వెళ్తాము. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాము. అండ్ అలాగే వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి, మీకు తెలుస్తుంది మేము ఎట్లా ఎంజాయ్ చేసాం ఏంటి అనేది. అండ్ అలాగే ఇంకేమాత్రం ఆలస్యం చేయదు, లెట్స్ గెట్ స్టార్టెడ్. మేము వచ్చేసి December 31 ఎప్పుడు కూడా అంటే చాలా ఈవెంట్స్కి వెళ్తూ ఉంటాం. ఎప్పుడు December 31 వచ్చినా కూడా ఏదో ఒక ఈవెంట్ చూసుకుని వెళ్తాం. అలాగే మేము SRMT మాల్ నుంచి మొత్తం అని చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఎక్కడైనా మనకి రీజనబుల్ ప్రైస్లో జనాలు తక్కువ ఉండే ప్లేస్లోకి అయితే వెళ్దాము అని చెప్పేసి అయితే అలా చూసుకుంటూ చాలా వరకు చూసామన్నమాట. అంటే మాకేంటి అంటే మరీ తక్కువ మంది ఉండకూడదు, అలా మరీ ఎక్కువ మంది ఉండకూడదు. సో నాగమల్లి తోటలో స్పందన ఫంక్షన్లో చూసాం, తర్వాత ఇక్కడ కూడా చూసామంటే నాగమల్లి తోటలో. సో న్యూ ఇయర్ ఈవెంట్స్ చాలా వరకు జరిగాయి. అండ్ మేము ఫైనల్లీ సరోవర్ పోర్టుకు అయితే మాకు బాగా నచ్చింది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఎంత తీసుకున్నారు, 2000 రూపీస్ తీసుకున్నారు. అండ్ అంటే కపుల్కి 2000 రూపీస్ అనమాట. నాకు రీజనబుల్గా అనిపించింది. అలాగే వాళ్ళు అన్లిమిటెడ్ బుఫే అండ్ అన్లిమిటెడ్ మోక్టైల్స్, దాంతోపాటు కొన్ని గేమ్స్ అండ్ డీజే అండ్ లాస్ట్ కేక్ కటింగ్ అనమాట. ఇలా జరుగుతుంది ఇక్కడ డీజే అయితే. ఫస్ట్ లక్కీ డ్రాలో అయితే ఆ బాక్స్లో కూపన్స్ వేసేసాము. అండ్ మన చేతికి ఇట్లా బ్యాండ్ లాగా పెడతారు. ఈవెంట్స్ అన్నీ ఆల్మోస్ట్ ఇవి కామన్ అనమాట అన్నిటికి. అండ్ ఫస్ట్ అయితే మేమైతే లోపలికి ఎంటర్ అయిపోయాం అనమాట. అండ్ ఎంటర్ అవ్వగానే ఆల్రెడీ అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు పిల్లల గేమ్స్ కండక్ట్ చేస్తున్నారనమాట. అండ్ లక్ష్మి కరెక్ట్ టైంలో అయితే ఉంది మా దగ్గర. అన్నప్పుడు కూడా ఉంటే బాగుండేది కానీ రాలేదన్నమాట. ఓకే, ఇక్కడ ఉన్న పిల్లలు మీకు తెలియకుండా మంచి కామెడీ చేస్తారు. ఆ విషయం మీకు తెలియదు, నాకు తెలుసు. చిన్న ఓటు చెప్తే నా ఓటు చెప్తారు. ఓకేనా? చాలా సింపుల్. మీరు పిల్లలకి గట్టిగా క్లాస్ కొట్టాలి దృశ్యాలు. చాలా సింపుల్, చిన్న ఓటు. ఓకేనా? కప్పులో పాలు, చెప్పులో కాలు. చాలా సింపుల్. ఏమైనా పేరు నేను చెప్తావా? కప్పులో పాలు, చెప్పులో కాలు. ఓకే, వెరీ గుడ్. బాగా చెప్పు. 3 times ఫాస్ట్ గా చెప్పే. అంకుల్ మీకు గిఫ్ట్ ఇస్తారు. ఓకేనా? రెడీయా? కమ్ ఆన్. కప్పులో పాలు, చెప్పులో కాలు. కప్పులో పాలు, చెప్పులో కాలు. yes. ఓకే, కమ్ ఆన్. రెడీయా? వస్తుంది. కంగారు అడగండి ప్లీజ్. ఎవరు కంగారు అడుగుతారు? ఎందుకు నీ పేరు? ఓకే, రెడీయా? కమ్ ఆన్. కప్పులో పాలు, చెప్పులో కాలు. ఇది ఇలా అవుతుంటే మాక్టైల్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అండ్ అలాగే ఒక గేమ్ పెట్టారు పిల్లలకి. దాంట్లో లక్ష్మి ప్రైజ్ వచ్చిందన్నమాట. లక్ష్మికి ఏంటి అంటే మదర్ అండ్ ఫాదర్ తోటి బేబీ ఒక సెల్ఫీ తీసుకుని పంపాలన్నమాట. అండ్ ఇది లక్ష్మి అయితే చాలా ఫాస్ట్గా తీసుకుని అండ్ అలాగే వెళ్ళిందనమాట. ఫస్ట్ అదే ఇచ్చింది వాళ్ళకి, అందుకని లక్ష్మికి ప్రైజ్ వచ్చింది. కెమెరా వచ్చేపోయినా పర్లేదు కదా. లేదు, మొత్తం మొబైల్ కెమెరా ఉండకూడదు. కెమెరా తీసేస్తాను. ఓకే, ఇంకో గిఫ్ట్ ఇస్తాం. చాలా సింపుల్. 2000 అంటే ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి మంచి గిఫ్ట్. కాదు మేడం గారు, సార్ అడుగుతుంటే సార్ అవసరం. అలాగే 3 వెజ్ స్టార్టర్స్ ఇచ్చారు. ఇవి అన్లిమిటెడ్, ఎన్నిసార్లు ఇస్తారు. సార్ రండి సార్. సార్ రావాలి సార్. మీరు ఏం చేయాలంటే పిల్లలు ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టి మమ్మీకి డాడీకి అందరు గట్టి క్లాప్స్ కొట్టాలి. అదృశ్యాలు కదా మమ్మా. కుడికారు. సో జంటలు వచ్చారా? ఓకే,
పిల్లలు వెనక్కి రండి, ఇంకా రక్తం మీద పడుతుంది. లచ్చు లచ్చు అమ్మా, ఇది నిపుణుల పర్యవేక్షణలో జరుగుతున్న క్రీడ. సో అందరూ గట్టిగా మీకు స్నాక్స్ పెట్టండి, ఎవరు క్లాస్ కొట్టట్లేదు. ఓకే, థ్యాంక్ యూ. అమ్మా నీ పేరేంటారు? జానకి. ఒకసారి వెళ్ళాము, ఒకసారి హ్యాండ్స్ ఇలా పెట్టుకోండి, ఒకసారి సింపుల్ గా ఒకసారి హ్యాండ్స్ పెట్టుకోండి మేడం. సార్ మీరు కూడా. సామి నువ్వు కూడా. ప్లీజ్ ఫాలో ది ఇన్స్ట్రక్షన్స్. ఓకే, చాలా సింపుల్. నేను చిన్న ఎక్సర్సైజ్ చెప్తాను, ఎక్సర్సైజ్ చేయాలి. ఓకే, ఒకసారి అందరూ చూస్తున్నారు, గట్టి క్లాప్స్ కొట్టాలి అందరూ. వీళ్ళతో కపుల్ డాన్స్ చేయించారు అండ్ బాగా అనిపించింది అనమాట. ఎంజాయ్ చేశారు సాంబి వాళ్ళు కూడా. అండ్ అలాగే ఇది అయిపోయిన తర్వాత ఏంటంటే కొన్ని పాటలు, హిందీ పాటలు అని తెలుగు పాటలు అన్ని మిక్స్ చేసి పాడారు అనమాట. అండ్ దీని తర్వాత పిల్లలకైతే పాప్కార్న్ ఇచ్చారు. ఇందాక రాని పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇప్పుడు పిలిచి వాళ్ళ చేత కూడా డ్యాన్సెస్ అయితే చేయించారనమాట. అండ్ నాకైతే చాలా బాగా అనిపించింది. అంటే ఈవెంట్స్ ఇట్లా అవుతున్నప్పుడు మనకి ఏంటో తెలియని ఫీలింగ్ అనమాట. అంటే యాంకరింగ్ చేసినప్పుడు కూడా నాకు అట్లానే అనిపించేది, ఎప్పుడెప్పుడు స్టేజ్ ఎక్కుతామా, ఎప్పుడెప్పుడు మనం పెర్ఫార్మెన్స్ ఇస్తామా అన్నట్టుగా అనిపించేది. సో అట్లాగే అనిపించింది అనమాట. బట్ సంజయ్కి అయితే ఇంట్రెస్ట్ లేకుండే, బట్ నేను ఫోర్స్ చేయడం వల్ల మేబీ వచ్చారు అంతే. అండ్ ఇక్కడ అందరూ అసలు మా వెనకాల పేరు వాళ్ళు అయితే అసలు నిజంగా చెప్తాను, అంత ఏజ్లో కూడా ఏమీ షై ఫీల్ అవ్వకుండా వచ్చి భలే పెర్ఫామ్ చేశారు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఈవెన్ అందరికీ కూడా చాలా బాగా అనిపించింది అనమాట. అండ్ డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే చాలాసేపు ఉందన్నమాట. ఇది యాక్చువల్లీ ఒక 3-4 సాంగ్స్కి డ్యాన్సెస్ అయితే వేయించారు. అండ్ నాకు కూడా చాలా బాగా అనిపించింది. అంటే సంజయ్ తోటి నేను సెకండ్ టైం వేయడం. ఫస్ట్ ఎక్కడ అంటే కనుక అది కూడా ఒక ఈవెంటే, అప్పుడు నేను యాంకరింగ్ చేస్తున్నాను అనమాట. అప్పుడు నాతో కలిపి అంటే అప్పుడు తెలియకుండా మొత్తానికి అలా డ్యాన్స్ చేసాం అనమాట. ముసలాళ్ళతో స్టెప్ అయితే నడుపు పెట్టేసేయండి. ఎవరంటే ముసలాళ్ళు నవ్వుకుంటున్నారు. ఇలా రండి, వెళ్ళిపోతే పోవడమేనా? ఇలా రండి. క్లాస్ కొట్టయితే వెళ్ళిపోమని కాదు. సో ఈ జెండల్కి గట్టిగా చెప్పండి ప్లీజ్. అండ్ అలాగే సరదాగా ఒక 2 గేమ్స్లా కండక్ట్ చేశారనమాట. మాకు కూడా బాగా అనిపించింది. అండ్ ఇలా మనం ఎక్కడికైనా వచ్చినప్పుడు ఇట్లా మనం పెర్ఫార్మెన్స్ ఇస్తుంటే మనకి చాలా అంటే అందరికీ ఇట్లా ఉండాలని ఏమి ఉండదు. బొగడగా తేలకూడదు. సో మీ ఇద్దరు అబ్డామిన్ దగ్గర పెట్టిన బొడగ లిప్స్ దాకా తీసుకురావాలి. సో మ్యూజిక్ రెడీ 1 2 3. ఏంటి సార్ అలా చూస్తున్నారు? మ్యూజిక్. ఈ గేమ్ అయితే అస్సలు మా వల్ల కాలేదు. అక్కడ ఎవరి వల్ల కాలేదనమాట. మొత్తానికి హ్యాండ్స్ యూజ్ చేసి ఏదో చేయాలని ప్రయత్నించడం తప్ప ఎవరికి అట్లా సెట్ అవ్వలేదన్నమాట. అండ్ మొత్తానికి ఇది అయిపోయిన తర్వాత ఇది ఎవరికి సెట్ అవ్వలేదని చెప్పేసి వేరే గేమ్ అయితే పెట్టడం జరిగింది. అదేంటంటే బెలూన్ పేల్చాలన్నమాట, అంతే. ఒకసారి ఈ జంటకు ఒకసారి క్లాస్ కొట్టండి, ఎందుకంటే కొట్టేసింది అనుకున్నాను. సో కపుల్ గట్టిగా చెప్పండి కొట్టండి ఒకసారి. అందరూ ఒకసారి క్లాస్ తిరగాలి. మీరు ఎలా రండి, మళ్ళీ పెట్టండి స్ట్రైట్. ఎలా స్ట్రైట్ సార్. ఓకే, ఇప్పుడు శేఖర్ మాస్టర్, బృందా మాస్టర్, ప్రేమ్ రక్షిత్ మాస్టర్ వీళ్ళంతా మీరే ఇప్పుడు జడ్జిమెంట్ మీరే ఇవ్వాలి ఇప్పుడు. ఓకేనా? సో ఒక్క నిమిషం మ్యూజిక్ ఏం పెట్టకండి. సో చెప్పిన వెంటనే చేయాలి ఫాస్ట్ గా. జడ్జెస్ ఇక్కడ మీరే ఓకేనా? సో చేతులు తీయండి, వెనకాల పెట్టండి. అదేంటి పొట్ట మీద పెట్టమ్మా నాకు సార్, ఇంకా అది ఎవరు పొట్ట మీద పెట్టుకోండి. హైట్ అంటే చూలేసుకోండి. సో ఎవరు 1 2 3 అంటారు. 3 అనే లోపు ఎవరు ఫాస్ట్ గా పేరుస్తారో 1 2 3 పేర్చాలి. పైకి పోవాలి ఇప్పుడుగా. ఏంటి బోర్డు వెళ్ళట్లేదా? థ్యాంక్ యూ. ఒకసారి సార్ ఒకసారి క్లాస్ పెట్టుకోండి. సో చక్కని గంట చక్కగా పార్టిసిపేట్ చేశారు కాబట్టి మంచి గిఫ్ట్ ఇస్తున్నానండి. మ్యూజిక్ వేయాలి, తప్పలేదు. సో
బుడగల క్యాపిటల్లో తిట్టలు ఇది నిపుణుల పర్యవేక్షణలో జరిగింది కాబట్టి క్లాస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, ప్రతి ప్రోగ్రాము చాలా సరదాగా జరిగింది. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఒక సాంగ్ అనమాట. అండ్ ఇది కూడా హిందీ సాంగే. అండ్ కొంతమంది పిల్లల్ని అంటే మ్యారేజ్కి అన్వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని అయితే పిలిచి కొంచెం అలా స్టెప్పుల కింద వేయించారు. అండ్ వాళ్ళైతే మొత్తానికి వేయలేదు కానీ ట్రై చేశారు వేయడానికి. మీరు కొంచెం వెళ్ళారండి, మీరు కొంచెం వెళ్ళారండి. సో వీళ్ళకి సిగ్గు లేకుండా మరి గట్టిగా చెప్పండి కూడా ఆవిడకి కాల్ నొప్పి సాంగ్ డాన్స్ ఇవ్వండి, ఈవిడికి కాల్ నొప్పి ఇబ్బంది పడే చెప్పకుండా లాస్ట్ డౌన్. వాళ్ళు ఇందాక వేయలేదని చెప్పేసి మొత్తానికి అయితే ట్రై చేయించారు, బాగా అనిపించింది. అలాగే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ లేడీస్ చేత అందరి చేత కూడా డ్యాన్స్ వేయించడం జరిగింది అనమాట. అండ్ ఉన్న వాళ్ళ మ్యాక్సిమం అందరూ పార్టిసిపేట్ చేశారు, ఒక 2-3 తప్ప. సో ఆల్మోస్ట్ అందరూ పార్టిసిపేట్ చేశారనమాట. అండ్ ఇలా డ్యాన్స్ అవి వేయించడం మాకు కూడా చాలా బాగా అనిపించింది. అండ్ ఈ కొరియోగ్రాఫర్ అయితే అసలు అలిసిపోలేదు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక్కటే అసలు ఆ జోష్లో ఉన్నారనమాట. సో డ్యాన్స్ వేయించాలి, కొరియోగ్రాఫ్ చేయాలి అనేటప్పటికి ఇంక వెంటనే అక్కడికి వచ్చి సో అతను చెప్పడం అది మాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ చాలా ఈజీ స్టెప్స్ అనమాట. అంటే వాళ్ళు మనం చూస్తున్నామా లేదా అని కదా, వాళ్ళు చెప్తారు చాలా ఈజీగా, అట్లా మనం వేసేసుకోవడమే అంతే స్టెప్స్. అండ్ బాగుంది, అంటే వాళ్ళు చెప్పిన స్టెప్స్ అందరూ వేస్తున్నారు, మనం డిఫరెంట్గా వేయకూడదు కదా. సో అందరూ అట్లాగే ఆయన చెప్తున్న స్టెప్సే ఫాలో అయ్యారు. ఇంకా కొంతమందికి అయితే ఆల్మోస్ట్ ఏంటంటే బాగా డ్యాన్సెస్ అన్న వాళ్ళు అందరూ కూడా బాగా చేశారనమాట. బాగా అనిపించింది నాకైతే. అండ్ ఇవన్నీ నిజంగా ఒక స్వీట్ మెమరీస్ అనమాట. ఈవెంట్స్కి ఎప్పుడు వెళ్తూ ఉంటాం, ఇది కూడా కొంచెం స్పెషల్ అనిపించింది. ఎందుకంటే అందరినీ ఫాలో అప్ చేస్తూ ప్రతి ఒక్కరి చేత వేయించడం అనేది దట్స్ గుడ్, బాగుంది. ఇప్పుడు వచ్చేసి జెంట్స్ అనమాట. జెంట్స్ చేత అందరి చేత కూడా మ్యాక్సిమం అందరినీ చాలా వరకు పిలిచారు, బట్ అందరూ కూడా రెస్పాండ్ అవ్వలేదు. కానీ చాలామంది వరకు వచ్చారు, వాళ్ళ చేత కూడా మంచి స్టెప్స్ అన్నీ వేయించారనమాట. వీళ్ళందరికీ కూడా ఫాస్ట్ బీట్ సాంగ్స్ అనేవి పెట్టారనమాట. బాగుంది, వీళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సో ఇంత చక్కగా పార్టిసిపేట్ చేసిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా మరొకసారి ధన్యవాదాలు. సో నెక్స్ట్ సాంగ్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడానికి రాక్ బ్యాండ్ కుమార్ వచ్చాడు. సో కుమార్ గట్టిగా క్లాస్ కూడా. అలాగే ఈ సోలో పెర్ఫార్మెన్స్ ఏంటంటే డీజే టిల్లు సాంగ్ వేశారనమాట. అండ్ ఇది అయిపోయిన తర్వాత ఏంటి అంటే మళ్ళీ ఒక సాంగ్ అయితే పాడారు. అండ్ ఇది వచ్చేసి తెలుగు సాంగ్ అనమాట. అండ్ అలాగే పిల్లలు చూడండి ఎంతమంది ఉంటే అంతమందిని కూడా వచ్చి ఎంజాయ్ చేయమన్నారు స్టేజ్ మీద. వాళ్ళు కూడా పిల్లల చేత వేయించారు, చాలా బాగా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. తమన్నా, హీరోయిన్ తమన్నా, నీ అమ్మగారి పేరేంటి చెప్పు ఒకసారి. పాపా ప్రసాద్ గారు ఆవిడ ఒకసారి ఇంట్లో ఏమని పిలుస్తారు అలా పేరండి. ఎవరినండి ఆవిడండి, ఎవరు లేరన్నా. రిక్వెస్ట్ అండి, ఇంకో పాట అండి. అయితే ఆగండి, ఇంత పిలుస్తారా పాట అయినా సరే. సాంగ్ ప్లీజ్ మంత్రి, రెడీ. సో మ్యూజిక్ పాట పాడతాను, ఆపండి. నేను డాన్స్ చేస్తాను. సురేష్ గారు తప్పిపోకుండా వెళ్ళరండి. అబ్రహాం గారు సార్ మీరు వస్తారు, నేను రానా? రండి ఒకసారి. నేను వస్తున్నాను, నేను వస్తారండి. ఏరీనా అబ్రహాం గారు రండి ఒకసారి. రామచంద్ర గారు, అబ్రహాం గారు, రామచంద్ర గారు సార్. రామచంద్ర గారు ఒకసారి గట్టిగా చెప్పండి ప్లీజ్. గట్టిగా మీకోసం పాట పాడుతానండి. అబ్రహాం గారు వచ్చారు సార్, రండి. వద్దురా సోదరా, మరి పెళ్ళంటే నూరేళ్ళమంటారా, ఆదరా బాదరా, నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడతురా, చెడిపోవద్దు బ్రహ్మచారి. పేరు సార్? సార్ ఏ ఊరు సార్? ఇక్కడ అంటే రావణపేట సార్. చెప్పండి సార్. మీరు నవ్వుతుంటే నేను ఎట్లా వచ్చేయలేను సార్.
ఒప్పుకున్నారు కదా మీరు? సార్ నాకు పరిచయం లేదు, మిగతా ఆడియన్స్ కోసం ఆధార్ కార్డు సార్ అడిగితే కొట్టేలాగా ఉన్నారు. మీరు ఆడతారా పాడతారా? భోజనాలు లోపల బద్రి చక్కగా డాన్స్ వేయించు, పొట్లనే అరిగిపోవాలి. ఈ సంవత్సరం మొత్తం ఏం చేశారు మీరు ఇక్కడ? వీళ్ళ నలుగురు వచ్చేసి స్కూల్ ఫ్రెండ్స్ అంట. వాళ్ళ ఫ్యామిలీస్తో కలిపి పార్టీకి అయితే రావడం జరిగింది. అండ్ మాకు కూడా అనిపించింది, అబ్బా స్కూల్ ఫ్రెండ్స్ ఆ నలుగురు కూడా ప్రతి ఇయర్ ఇలా కలుసుకుంటారంట. బాగా అనిపించింది, హ్యాపీగా అనిపించింది. అండ్ అలాగే వీళ్ళ ఫ్యామిలీస్ అందరినీ కూడా పిలిచి మొత్తానికి ఒక గ్రూప్ ఫొటోస్లా తీసుకున్నారనమాట. బాగుంది, వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఇది ఇట్లా అవుతుంటే మేమేంటి అంటే జస్ట్ ఇంకా డిన్నర్కి ఒకసారి చూద్దాం ఏమేమి ఉన్నాయి ఏంటి, ఏం నచ్చితే తీసుకుని తిందాము అన్నట్టుగా వెళ్తున్నాం అనమాట. అండ్ అరేంజ్మెంట్ కూడా చాలా బాగా చేశారు, సిట్టింగ్ అరేంజ్మెంట్ అది. అండ్ ఎవ్రీథింగ్ మనం ఎన్నిసార్లు అడిగినా కూడా, అంటే అన్లిమిటెడ్ కాబట్టి ఏమైనా అయిపోయినా కూడా వెంటనే అక్కడ లైవ్ అనమాట, వెంటనే చేస్తున్నారు. అండ్ నేను ఇంకా మీకు ప్రతి ఒక్క ఐటమ్ చూపించట్లేదు, ఎందుకంటే ఓపెన్ చేసి చూపించడం అంటే అవ్వదు కదా, కొంచెం బిజీగా ఉంది. సో వాళ్ళకి మనం అడ్డు వెళ్ళడం కరెక్ట్ కాదు అని చెప్పేసి నేనైతే మామూలుగా పేర్లు ఒకటే చూపిస్తున్నాను. అండ్ నాకు వచ్చేసి ఏంటంటే ఇన్ని ఐటమ్స్ చూడగానే బాబోయ్ ఇన్ని ఐటమ్స్ తిందామంటే అసలు మనం ఉంటామా అనిపించింది. అండ్ సూప్స్ నుంచి ఇంకా లాస్ట్ డిజర్ట్స్ వరకు అన్నీ కూడా చాలా బాగున్నాయి. అంటే మేము అన్నీ ట్రై చేయలేదు కానీ బట్ అక్కడ చూడగానే ఒక ఇంప్రెషన్ వచ్చిందనమాట, బాగున్నాయి అన్నీ అని చెప్పేసి. అండ్ మాకు నచ్చిన మేము పెట్టుకుని అయితే తిన్నాము. ఎవ్రీథింగ్ మాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈవెంట్ అనేది. అందులో సామి వాళ్ళ ఫ్యామిలీ తోటి ఫస్ట్ టైం December 31st నైట్ మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. ఎప్పుడు మాకు మేమే చేసుకుంటాము, ఇప్పుడు సామి వాళ్ళతో చేసుకోవడం చాలా అనిపించింది మాకైతే. అండ్ చూసారు కదా, ఇప్పుడు ఇది వచ్చేసి కిడ్స్ తినే ఐటమ్స్ అనమాట అక్కడ ఉన్నవి. అంటే మనం కూడా తినొచ్చు అనుకోండి, బట్ స్పెషల్గా కిడ్స్ ఎక్కువ అట్రాక్ట్ అయ్యే ఐటమ్స్ అనమాట ఇవన్నీ కూడా. సో ఇదో కిడ్స్ లైవ్ కౌంటర్. అండ్ పానీపూరి ఉంది, పాప్కార్న్ ఉంది, అలాగే షుగర్ క్యాండీస్ కూడా ఉన్నాయి, అలాగే డ్రింక్స్ అన్లిమిటెడ్ అనమాట. ఇవన్నీ కూడా కోకోకోలా బ్రాండ్ సంబంధించినవి. అండ్ అలాగే లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇలా సాంగ్స్ అయితే పాడుతున్నారు. ఇంకా అయితే కరెక్ట్గా ఇంకా న్యూ ఇయర్ అవ్వడానికి 1 hour టైం అయితే ఉంది. సో ఈ 1 hourలో ఇంకా ఏమేమి కండక్ట్ చేస్తారు ఏంటో చూడాలి. ఇప్పుడు వచ్చేసి ఏంటి అంటే కనుక ఇంకా సాంగ్స్ అయితే అవుతున్నాయి. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇంకా డీజే ఉంటుందని చెప్పారు, కొంచెం ఒక 10 to 15 minutesలో డీజే ఉంటుందని చెప్పారనమాట. అలాగే ఏంటి అంటే వీళ్ళు వచ్చేసి సాంగ్ పాడారు ఈ కపుల్. అయితే వీళ్ళు మేము వచ్చే టైంకే వాళ్ళు ఆల్రెడీ పాడేశారు అండ్ గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట వాళ్ళకి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఏంటి అంటే పిల్లలతో మాత్రం బాగా ఎంటర్టైన్ చేశారనమాట వాళ్ళు. అండ్ బాగుంది, వాళ్ళు కూడా అట్లానే రెస్పాండ్ అయ్యారు పిల్లలందరూ కూడా. అండ్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే లేడీస్కి ఫ్యాషన్ షో పెట్టారనమాట. అండ్ ఇందులో చాలా తక్కువ మంది, ఒక 7 members అట్లా 8 members పార్టిసిపేట్ చేశారు. అందులో మేము కూడా ఉన్నాం అనమాట. అండ్ ఇందులో వచ్చేసి ఎవరు విన్ అయ్యారు అంటే కనుక సామ్వియే విన్ అయింది. నాకైతే అసలు నేను షాక్ అయిపోయా, నువ్వు విన్ అయ్యావే అంటే నీకు ప్రైజ్ ఇచ్చారు ఏంటి అని, అది కూడా యాక్చువల్లీ షాక్ అయింది. సో ఆడియన్స్ పోల్ తీసుకున్నారు దీంట్లో, అండ్ దీంట్లో అయితే సామ్వికి వచ్చింది. మాకు కూడా చాలా బాగా అనిపించింది. అండ్ ఇప్పుడు చూసారు కదా సాంబవికి ప్రైజ్ రావడం నాకైతే చాలా బాగా అనిపించింది. లక్ష్మి సాంబవి ఇద్దరు ఒక్కొక్క ప్రైజ్ కొట్టేశారనమాట. అయితే నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక ఫన్నీ గేమ్లా పెట్టారనమాట. దీంట్లో 3rd నేను అవుట్ అయిపోయాను. అండ్ సాంబవి ఫైనల్ దాకా ఉంటుంది అనుకున్నాను, కానీ సాంబవి కూడా మధ్యలో అవుట్ అయిపోయింది. అండ్ చూసారు కదా ఇంకో ఇట్లా అనమాట. అండ్ ఇప్పుడు ఏంటి అంటే కనుక ఈ ఫన్నీ గేమ్స్ అవి అయిపోయిన తర్వాత డీజే ఉంటుందని చెప్పారు. ఆల్మోస్ట్ ఇంకా 40 minutes ఉంది మాకు. స్పెషల్ డే అయిపోయింది మాకైతే ఇది. అండ్ అట్లానే ఇక్కడ వచ్చేసి వీళ్ళిద్దరికీ గిఫ్ట్స్ ఇచ్చారనమాట. ఎందుకంటే ఒక గిఫ్ట్ ఇద్దరు కూడా ఎవరు అవుట్ అనేది చెప్పలేకపోయారు, అందుకని చెప్పేసి అందరూ కూడా సో ఒకళ్ళు బ్లూ అంటే ఒకళ్ళు బ్లాక్ డ్రెస్ అన్నారు, అందుకని చెప్పేసి ఇద్దరికి గిఫ్ట్ ఇచ్చారనమాట. అండ్ అలాగే ఇప్పుడు వచ్చేసి జెంట్స్ ఫ్యాషన్ షో. నాకైతే వీళ్ళు కూడా పెట్టారేంటి అనిపించింది. అండ్ ఫస్ట్ వచ్చేసి శశిబాబు అనమాట. దీంట్లో సంజయ్ పార్టిసిపేట్ చేయలేదు. అండ్ కొంచెం ఏంటంటే మాకు ఎలా అనిపించింది అంటే ఏంటి జెంట్స్ కూడా ఇట్లా ఫ్యాషన్ షో చేస్తారా అనిపించింది. అండ్ ఆల్మోస్ట్ ఒక 6 members అట్లా పార్టిసిపేట్ చేశారు. అండ్ దీంట్లో మనకి లెఫ్ట్ సైడ్లో ఉన్న జర్కిన్ వేసుకుని ఉన్నారు కదా, ఆయన అయితే అసలు
డ్యాన్స్ ఎరగదీస్తారనమాట. చాలా బాగా చేశారు. అంటే ఎవరు విన్ అయ్యారో చెప్పలేకపోయారు, అందుకని చెప్పేసి ఫైనల్లీ డ్యాన్స్ చేయించండి అందరినీ, సో ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి ప్రైజ్ ఇద్దామని చెప్పేసి అలా మొత్తానికి ఆయన అయితే చాలా బాగా చేశారు. అండ్ అందరూ కూడా ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఏంటి అంటే ఎవ్వరు కూడా ఇంకా వేరే వాళ్ళకి చెప్పడానికి ఛాన్స్ లేదనమాట, ఇంకా ఆయన్నే ఫైనల్ చేస్తారు. అండ్ మీకు కూడా అనిపిస్తుంది ఆయన భలే చేస్తున్నారు డ్యాన్స్ అని చెప్పేసి. అండ్ పెట్టిన సాంగ్ ఒకటైతే వీళ్ళ స్టెప్స్ వేరేగా ఉన్నాయి. అండ్ తర్వాత ఏంటి అంటే ఆయన డ్యాన్స్ బాగా చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ వైఫ్ని కూడా తీసుకొచ్చారు స్టేజ్ మీదకి. బట్ ఆవిడైతే పాపం చాలా సిగ్గుపడిపోయారు. కానీ మొత్తానికి అయితే ఈయనైతే అసలు డ్యాన్స్ ఇరగదీస్తారనమాట. అండ్ ఆల్రెడీ ఈయన కూడా ఏంటంటే ఆర్టిస్ట్ అంట, సో దానివల్ల మేబీ స్టేజ్ ఫియర్ లేకుండా బాగా వేశారు. అండ్ అందరూ అయితే ఆయన డ్యాన్స్కి అరుపులు అనమాట, ఒక రకంగా కాదు. అలాగే వీళ్ళకి కూడా ఒక ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ మాట్లాడే ఆయన సరోవర్ జిఎం అనమాట. ఇందాక మేము వచ్చేసి టికెట్స్ ఇందులో వేసాం కదా, సో ఈ లక్కీ డిప్ బాక్స్ని అయితే ఇక్కడ తీసుకొచ్చారు. బట్ అప్పుడే అయితే లక్కీ డిప్ తీయరు, సో ఇంకా లాస్ట్లో తీస్తారు. ఎందుకంటే ఇంకా కొన్ని డీజే అది ఉంది కదా అని చెప్పేసి అనమాట. ఇప్పుడు వచ్చేసి కొంతమంది అమ్మాయిలతో వీళ్ళు ఏంటంటే ఫస్ట్ నుంచి బయట ఉన్నారు, లాస్ట్లో వచ్చారనమాట. అండ్ వాళ్ళతోనూ మాతోనూ అందరితోనూ కలిపి మొత్తానికి డీజే అయితే కంటిన్యూస్ ఆల్మోస్ట్ ఒక 25 minutes దాకా మేము ఇది డీజే ప్లే చేస్తూనే ఉందన్నమాట మా కోసం. అండ్ ఇది అయిపోయిన తర్వాత ఏంటి అంటే కనుక జెంట్స్కి కూడా డీజే పెట్టారు, అదొక 10 minutes వాళ్ళకి అది కేటాయించారనమాట. కాకపోతే ఏంటంటే స్టేజ్ కొంచెం చిన్నది అయిపోయింది, అది కొంచెం పెద్దగా ఉండుంటే కొంచెం ఇరుక్కోకుండా చేసి ఉండేవాళ్ళం అనమాట, ఫ్రీగా చేసి ఉండేవాళ్ళము. అండ్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే జెంట్స్ని అసలు ఎంతలా అంటే పిలవాలి, వాళ్ళని ఎంత అలా పిలిచినా కూడా వాళ్ళు చాలామంది వరకు అసలు రాలేదు. అంటే మరి అందరికీ ఇంట్రెస్ట్ ఉండదు కదా, మేబీ దానివల్లనే అనుకోవచ్చు. సో ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది అనే వదిలేసేయాలి మనం. ఇంకా ఎవరైతే ఎంజాయ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చి ఎంజాయ్ చేయాలి అంతే ఇంకా. అండ్ మొత్తానికి పిల్లలు అయితే అసలు ఫుల్ ఎగిరేశారు. ఇక్కడ ఏంటంటే దీనికి కూడా కొరియోగ్రాఫర్ అనమాట. ఆయన అయితే అసలు ఎక్కడ చెప్పాను కదా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడా కూడా అసలు నీరసం రాలేదు ఆయనకి, కంటిన్యూస్ ఎప్పుడు ఏమన్నా వేస్తూనే ఉన్నారనమాట అలాగా. అండ్ యాంకర్ కూడా మొత్తానికి వేశారనమాట. ఆయన అయితే మొత్తం అందరి చేత వేయించారు. అండ్ ఇప్పుడు చూసారు కదా ఇట్లా అందరూ కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. అండ్ మేము కూడా మస్తు ఎంజాయ్ చేసినాం అనమాట. ఆల్మోస్ట్ ఇంకా డిన్నర్ టైం కూడా క్లోజ్ చేస్తున్నారు, అయిపోయింది. ఎందుకంటే ఇంకొక 10 minutesలో మనకైతే న్యూ ఇయర్ అనేది 2024లోకి అడుగు పెట్టేస్తాం మనం అయితే. అండ్ ఫైనల్లీ ఇంక అందరూ అనమాట, ఇంకా లాస్ట్ ఇదే కదా, సో ఇంకా వచ్చేసి అందరికీ కూడా రండి, అందరూ పార్టిసిపేట్ చేయండి, డీజేలో ఫుల్గా ఎంజాయ్ చేయండి అని చెప్పేశారు. అండ్ ఇంకా ఎవరు ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు వచ్చి డ్యాన్స్ చేశారు, లేని వాళ్ళందరూ కూడా జస్ట్ అట్లా పక్కన ఉన్నారనమాట, నించుని ఆడియన్స్ లాగా అనమాట చూస్తున్నారు. అండ్ మేము వచ్చేసి అయితే ఫుల్గా సాంబి నేను అండ్ మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం అనమాట. ఇంకా కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో కౌంట్ డౌన్ స్టార్ట్ అయిన తర్వాత అందరూ కూడా ఇంకా ఏంటి అంటే హుషారనమాట. సో న్యూ ఇయర్ వచ్చేస్తుంది అని చెప్పేసి అండ్ బాగా అనిపించింది. ఇప్పుడు వచ్చేసి ఏంటి అంటే కనుక చాలా వరకు ఇంకా ఆల్మోస్ట్ ఈ 15 minutes కూడా మాకు ఎన్ని సాంగ్స్ మార్చారంటే చాలా సాంగ్స్ మార్చారు. సో అతను చెప్పిన స్టెప్సే వెయ్యాలి అని మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా యాంకర్ అయితే ఫుల్ ఇంకా జోష్లో ఉన్నారనమాట. మొత్తానికి మాకు కూడా చాలా బాగా అనిపించింది. అంటే మనము ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీస్ చేయడానికి టైం ఉండదు ఇంట్లో, బట్ ఇట్లా వచ్చి మనం కూడా ఎంజాయ్ చేస్తూ మనకు కూడా ఇది కూడా ఒక చెప్పాలంటే డ్యాన్స్ కూడా ఒక ఫిజికల్ యాక్టివిటీ అనమాట మనకి. ఇంకా ఫైనల్లీ మన కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. దానికైతే మేము రెడీగా ఉన్నాం, మీరు కూడా రెడీగా ఉండండి. అలాగే అందరూ ఎవరి హ్యాపీనెస్లో వాళ్ళు ఉన్నారు. అండ్ సరోవర్ పోర్టుగా వాళ్ళు అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చాలా హెల్ప్ చేశారు అందరికీ కూడా. అంటే వాళ్ళు ప్రతి ఒక్కటి అనమాట ఏది ఇబ్బంది పడకుండా తెచ్చి మనకి ఇవ్వడం. అండ్ వాళ్ళు ఏంటంటే పేషెన్స్ చాలా బాగా నచ్చింది అండ్ వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు.
చాలా బాగా అనిపించింది మాకు కూడా. వాళ్ళు కూడా లాస్ట్కి ఏంటంటే డ్యాన్స్ వేశారనమాట. అంటే వాళ్ళకి కొంచెం ఒక టైం అంటూ వాళ్ళకి ఇచ్చారనమాట. అది కూడా మాకు చాలా హ్యాపీగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. వాళ్ళు మార్నింగ్ నుంచి ఎంత స్ట్రెస్ తీసుకున్నారో అంతా కూడా ఇక్కడ రిలీఫ్ అయిపోయింది అనమాట వాళ్ళకి. నాకైతే అట్లాగే అనిపించింది. వాళ్ళందరూ కూడా మొత్తం అందరూ చేశారనమాట డ్యాన్స్ అయితే. నాకు అసలు ఏంటి ఇంత జోష్గా చేస్తున్నారు, భలేగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళంతా కూడా వర్క్ చేసి ఈ మార్నింగ్ నుంచి అలసిపోయి ఉంటారు. అండ్ ఇక్కడ ఈ ఛాన్స్ ఇవ్వడం, ఈ చిన్న ఛాన్స్ ఇవ్వడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళకైతే. అండ్ అలాగే ఇంకా వాళ్ళకు కూడా అంటే న్యూ ఇయర్ అయిపోయిన తర్వాత అంటే 12 కరెక్ట్గా 12 to 12:05 వరకు వాళ్ళకి టైం ఇచ్చారు. ఆ 5 minutes కూడా వాళ్ళు మస్తుగా ఎంజాయ్ చేశారు అనమాట. బాగా అనిపించింది. ఎవ్రీ ఎంప్లాయీకి ఒక్కసారి గట్టిగా చెప్పండి ప్లీజ్. మరి లక్కీ మీకు డ్రా ఉంది, కేక్ కటింగ్ ఉంది కాబట్టి గెస్టులు 5 గెస్టులు రావాలి. సో మీ సమక్షంలోనే లక్కీ డ్రా ఉంది కాబట్టి సో ఫ్యామిలీ అందరూ ఒక్కసారి కూర్చోవాల్సింది కూర్చోండి. ఒక్కసారి కూర్చోండి. ఇచ్చేసి మీ చెయ్యికి ఏం ప్రాబ్లం లేదు సార్, బంగారం లేదు కదా, బాగా కింద నుంచి. సో కౌంట్ డౌన్, ఫస్ట్ కౌంట్ డౌన్ లక్కీ డిప్ ఫర్ ద న్యూ ఇయర్. క్లాప్స్ కొట్రా. ఒకటే తీయాలి సార్, ఒకటే తీయాలి. పెళ్ళయ్య ప్రసాద్ గారు, సో హ్యాపీ బర్త్డే. మీరు ఎవరికి చెప్తున్నారో చూద్దాం ఈరోజు. లక్కీ గెస్ట్. సో మీకు లక్కీ వచ్చారండి. ప్లీజ్ విన్నర్ కి క్లాప్స్ కొట్టాలి. మీ ఫోన్ నెంబర్ చెప్పండి. 800 కరెక్ట్ ఆన్సర్ సార్. గిఫ్ట్ ఇచ్చేయండి. మీరు గెలుచుకున్నారు సర్వర్ పోర్టుకో నుంచి. 2 nights 3 days at Shimla అండి. అనౌన్స్ మిస్టర్ కుమార్, ఏ కుమారో తెలీదు, కుమార్ 99630997 లేదయ్యా. విన్నర్ ప్లీజ్ కుమార్ కి గట్టిగా ప్లీజ్ చెప్పట్లు. సో నెక్స్ట్ వెంటనే కేక్ కటింగ్ ఉంది, తీసేయండి. సో డీజే ప్లే చేయండి గట్టిగా. అండ్ ఫైనల్ ఇది వచ్చేసి కేక్ కటింగ్ అనమాట. అండ్ ఇదే ఇంకా లాస్ట్ ఇక్కడ దీన్ని అయిపోయిన తర్వాత ఇంకా ఎవరికి వాళ్ళు డిస్పస్ అయిపోతారు ఇక్కడ నుంచి. అండ్ కేక్ కటింగ్ అది కూడా మేము అందులో పార్టిసిపేట్ చేయడం కూడా మాకు చాలా బాగా అనిపించింది. అండ్ చూసారు కదా, హ్యాపీ న్యూ ఇయర్ 2024 అందరికీ, మన సబ్స్క్రైబర్స్కి స్పెషల్గా హ్యాపీ న్యూ ఇయర్. అండ్ నాకైతే చాలా బాగా అనిపించింది. మనకి 2000 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. అండ్ ఈ న్యూ ఇయర్కి చాలా అదొక మంచి నాకు స్పెషల్ అనమాట. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఇంకా ఎవరికి వాళ్ళు డిస్పస్ అయిపోతున్నారు. మేము కూడా ఇంకా వెళ్ళిపోదాం అంటే లక్ష్మి ఆల్రెడీ పడుకుని పోయింది, ఇంకా మేము కూడా వెళ్ళిపోదాం అన్నట్టుగా బయటకు వచ్చాము. సో ఇక్కడ నుంచి మేము ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కొన్ని క్రాకర్స్ ఉన్నాయన్నమాట, అంటే షార్ట్స్ లాంటివి ఉన్నాయి, అవి కొన్ని పేల్చేసి అప్పుడు అక్కడి నుంచి అయితే మేము ఇంటికి వెళ్ళిపోతాము. అండ్ ఇదిగో చూడండి, ఆల్రెడీ పక్కన వాళ్ళు అయితే టపాసులు పేల్చేస్తున్నారు. అండ్ మేము వచ్చేసి ఇంకో షార్ట్స్ ఉన్నాయని ఒక 2 షార్ట్స్ అట్లా వెలిగించి మేమైతే ఇంకా వెళ్ళిపోయాము మేము మా ఇంటికి. అండ్ చూసారు కదా, మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీరు ఎట్లా ఎంజాయ్ చేశారో నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ప్రతి ఒక్కరికి మళ్ళీ చెప్తున్నాను స్పెషల్గా హ్యాపీ న్యూ ఇయర్. సో చూడండి, బాగా అనిపించింది కదా, నాకు కూడా చాలా బాగా అనిపించింది. ఫైనల్లీ చూసారు కదా న్యూ ఇయర్ ఎలా స్టార్ట్ అయ్యింది అనేది. అండ్ పోర్టికోలో కూడా మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈ ఈవెంట్ అనేది. అండ్ ఈ వ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. I hope you guys like this video. If you like this video, please like, share and subscribe to my channel. See you all in the next video. Don't forget to subscribe.